ఓకే. అమావాస్య, పౌర్ణమి, అష్టములు, పాఠ్యమి వీటికి మాకు సెలవులు. ఆ రోజు మాకు పాఠం చెప్పరు. మేము రోజు నిత్యకర్మలు చేసుకోవటం, ఆడుకోవచ్చు. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, పాఠ్యమి. పాడ్యమి ఈ 4 రోజులు కూడా నెలలో. ఉమ్. బాగుందండి 4 రోజులు సెలవు. అంటే దీన్ని ఆదివారంగా మార్చి 4 రోజులు పెట్టిర్రా? అది చేసిన విధానం వేరు. వాళ్ళకేంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆదివారం రాగానే ఎప్పుడో లేటుగా లేవటం, జల్సాలుగా తిరగటం, బయటనే ఉండటం అనేటువంటి వ్యవస్థ తీసుకొచ్చిన వాళ్ళందరూ బ్రిటిషర్లే. ఏంటంటే భారతీయులు ఈ రోజుటికి మీరు ఒక్క 50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరినీ పరిశీలన చేస్తే, లేదా గ్రామాల్లో పుట్టిన వాళ్ళని చూస్తే ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయకుండా ఉంటారు. మీ ఇంట్లోనే గమనించండి, మీ నాన్నగారు లేదా మీ మావయ్య గారు గమనిస్తే సూర్యుడికి నమస్కారం చేయటం, లేదా స్నానం చేసిన వెంటనే మొట్టమొదటిగా సూర్యుడికి నీళ్లు వదిలిపెట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది కారణం పోగొట్టుకుంటున్నారు. ఆ వ్యవస్థని ఇంకా పెంచాలి. సూర్యారాధన అనేది వేదాల్లో చాలా ఎక్కువగా చెప్పబడినటువంటి వ్యవస్థ, కానీ అది గుర్తించట్లేదు ఎవరు. సూర్యుడికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయి. ఆదిత్య పురాణం అని చెప్పి వేదవ్యాస మహర్షే రాశారు. సూర్యుడికి సంబంధించిన ఉపనిషత్తులు ఉన్నాయి. సూర్యుడికి సంబంధించిన మంత్రోపాసన ఉన్నాయి. ఇలా ఎంతో వ్యవస్థ ఉంది సూర్యుడికి. ఆ ఆదివారం రోజు అలా వచ్చింది. అందులో ప్రత్యేకించి కలియుగం మొదలైంది కూడా ఆదివారమే తల్లి. ఓహో, కలియుగ ప్రారంభమే ఆదివారం. ఆది అంటే మొదలు కదా. అవును అవును. ఆ మొదలునే మనం మర్చిపోతున్నాం.